నిర్గమకాండము 3వ అధ్యాయము 10వ వచనము. కాగా రమ్ము, నిన్ను ఫరో యుద్ధకు పంపెదను, ఇశ్రాయేలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలను. దేవుడైన యెహోవా మోషేకు దర్శనమిచ్చి తన ప్రజలైనటువంటి ఇజ్రాయేల్ను ఐగుప్తు దేశంలో తోడుకొని పోవాలని పిలిచినప్పుడు మోషే చెప్తున్నటువంటి సాకులను మనం ఒకసారి గమనిద్దాము. నేను ఎంతటి వాడను, నేను ఏమి చెప్పవలను, వారు నన్ను నమ్మరు. అదేవిధంగా నేను మాట నేర్పరిని కాదు. అదేవిధంగా కాబట్టి నీవు మరి ఒకరిని పంపుము అని చెప్తున్నాడు. అదేవిధంగా నేను మాట మాధ్యము కలవాడను అంటున్నాడు. మోషే సాకులు చెప్తున్నాడు, దేవుడు ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. అన్నింటి విషయంలో నేను నీకు తోడై ఉంటానని, నేను ఉన్నవాడను అనువాడనైనానని, అదేవిధంగా నీ నోటికి నేను తోడుగా ఉంటానని, నేను ఫరోకి నేను దేవునిగా నియమించున్నాను, అహరోను నీకు ప్రవక్తగా నిర్ణయించున్నానని బలపరిచి స్థిరపరిచి మోషేను పంపించినట్లుగా చూస్తున్నాము. మోషేను బలపరిచిన దేవుడు మనల్ని